పలికిన 6వ మాటను ధ్యానం చేసుకుందాము. ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సంఘ కాపరులైన ఇరువురికి నా వందనాలు చెల్లించుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని మాట్లాడుచు సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏమి చేశారు? తండ్రి అయిన దేవుడు ఎందు నిమిత్తము యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపారో ఆ పనిని ఆ దేవుని చిత్తమును ముగించుకొని ఇక సమాప్తమైనదని చెప్పారు. ఇక సమాప్తం ఏమి చేసి సమాప్తమైనదని చెప్పారో మనము చూసుకుందాం. మొదటిగా పాపము. అయితే ఆదాము ద్వారా పాపము ద్వారా మరణము ఈ లోకంలోనికి వచ్చింది. అయితే ఈ లోకంలో పాపం వచ్చిన తర్వాత మనుషునికి దేవునికి మధ్య బంధము తెగిపోయింది. అయితే ఈ మనుషునికి దేవునికి మధ్య బంధాన్ని దేవుడు సమకూర్చడానికి అయితే ఈ యొక్క గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తాన్ని ప్రజలు ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకొని వచ్చారు. ఈ ప్రధాన యాజకుడు ఎవరంటే ప్రజలకు దేవునికి మధ్యగా ఉండేవాడిని, మధ్యవర్తిగా ఉండేవారిని ప్రధాన యాజకులు అని పిలుస్తాము. ఈ ప్రధాన యాజకుడు ఇక రక్తాన్ని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తే ఆ యొక్క పాపములు కప్పబడి ఆ యొక్క దేవుని నుంచి వాళ్ళు క్షమ పొందుకునేటువంటి వారు. వారికి ఏమైనా అవసరాలు ఉంటే ఆ యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యేటన్నమాట. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు. ఈ 10 ఆజ్ఞల కింద ఒక్కొక్క ఆజ్ఞ కింద 50-40 ఆజ్ఞలు ఉండేటివంట. అట్లా టోటల్గా 613 ఆజ్ఞలు అంట. ఈ యొక్క 613 ఆజ్ఞల్లో నువ్వు 612 ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ విషయమై నువ్వు తప్పిపోతే మళ్ళా మొదటి నుంచి రావాలంట. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రము మనుషుణ్ణి నీతిమంతుగా తీర్చలేకపోయింది. అయితే యేసుక్రీస్తు వారే 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి రావాల్సి వచ్చిందన్నమాట. అయితే యేసు తప్పులు లెక్క పెట్టడానికి రాలేదు, కానీ తప్పులను తుడిచివేయడానికి వచ్చాడు. పాపులను శిక్షించుటకు రాలేదు, కానీ పాపులను రక్షించుటకు వచ్చాడు. అందుకే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తారు, రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అవసరం లేదు. పాపులకే రక్షకుడు అవసరం కానీ పాపం ఎరుగని వారికి రక్షకుడు అవసరం లేదు. నేను పాపుల కోసమే వచ్చానంటాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంట? ఎవరి కోసం వచ్చాడంట? ఏ పాపమైతే వారి మీద భారంగా ఉందో దాన్ని తొలగించడానికి వచ్చాడంట. అందుకే మీకా 7:19 ఏం చెప్తాడంటే, నేను వారి పాపములను సముద్ర అగాధంలో పడవేశానంటాడు. అలాగే కీర్తనలు 103:12 ఏం చెప్తాడంటే, తూర్పుకు పడమటికి ఎంత దూరమో అంత దూరము నేను వారి పాపములను తీసివేసి ఉన్నానని చెప్తాడు. అలాగే హెబ్రీలకు 8:12 ఏం చెప్తాడంటే, నేను వారి పాపముల విషయమై దయగలిగి ఇక వారి పాపములను నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను అంటాడు. ఎందుకంటే ఆ పాపాన్ని శిలువ మీద మేకులతో కొట్టి ఆ పాపాన్నంతటిని తుడిచివేసి ఆ పాపంపై నీకు సర్వాధికారాన్ని ఇచ్చి ఆ పాపం నీపై నిల్చోకుండా నిన్ను పవిత్రునిగా చేశానంటాడు. అందుకే గలతీ 2:18 మనం చూసినట్లయితే, నేను పడగొట్టిన వాటిని తిరిగి కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా. ఆ మాట చదువుకుందాం. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా. ఏదైతే పడగొట్టబడిందో దాన్ని తిరిగి కడితే వారు అపరాధులంట. తిరిగి కట్టడం అంటే ఏంటి? దేవుడు నేను పాపాన్ని తొలగించి నేను నీతిమంతునిగా చేశాను, ఇప్పుడు నేను పాపిని కాదు, నేను నీతిమంతుని కాదు, నేను పాపిని అంటే అది నువ్వు తిరిగి కట్టబడిన అపరాధి అవుతావు. ఈరోజు క్రొత్త నిబంధన ప్రకారము మీ పాపములను బట్టి మీరు ఎంచబడట్లేదు, మీ క్రియలను బట్టి మీరు ఎంచబడట్లేదు, కానీ నూతన నిబంధన ద్వారా యేసు రక్తము ద్వారా మీరు ఎంచబడుతున్నారు. ఎందుకంటే పాపమెరుగని ఆయన నీ పాపాన్ని తీసుకొని ఆ
స్థానంలో నిన్ను నీతిమంతునిగా చేశానంటున్నాడు. ఇది మన జీవితంలో కట్టబడింది. దట్ ఈస్ ద న్యూ సిస్టమ్. ఓల్డ్ సిస్టమ్ హ్యాస్ బీన్ టోన్ డౌన్. కూల్చివేయబడింది ఏంటి? పాపము. కట్టబడింది ఏంటి? నీతి. దేవుడు ఈ లోకానికి వచ్చి పాపాన్ని తీసివేసి సిలువలో మనల్ని నీతిమంతులుగా మార్చాడు. రెండవది స్వస్థత. పిలాతు యొక్క న్యాయస్థానం నుంచి యేసుక్రీస్తు వారు గోల్గొతా కోటకు వెళ్ళి సిలువ మీద రక్తం కార్చి మరణించి ఉంటే ఆ రక్తం ద్వారా మనం అందరము కడగబడి పరలోక రాజ్యానికి వెళ్ళేవారం. కానీ మధ్యలో ఆయన దేహము నలగొట్టబడింది, ఆయన శరీరము విరగొట్టబడింది, ఆయన శరీరము మాంసపు ముద్దలుగా మారింది. ఇది మనిషి రూపమా అని సందేహించేలాగా ఆయన శరీరం నలగొట్టబడింది. ఎందుకంటే ప్రతి ఒక్క రోగము ఆయన శరీరం మీద వేయబడింది. అలా మనము ఒక సువార్తల్లో చూస్తాం. కుష్టి రోగి ఒక వచ్చి, దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావంటే దేవుడు ఏమన్నాడు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధిని కమ్మని చేయి చాచి ముట్టిన వెంటనే ఆ కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవుని చిత్తం ఏమిటంటే మనము దైవికమైన ఆరోగ్యంతో ఉండడమే దేవుని చిత్తము. అయితే 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో ఏం చెప్తాడంటే, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని చెప్తాడు. అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చూస్తాము, ఆయన అతనికి రోగము కలగజేసను. ఆయన నలగొట్టుటకు యేసయ్యకి ఇష్టమైందట. ఎందుకంటే ఆయన నలగొడుతుంటే ప్రతి ఒక్క రోగము, ధర్మశాస్త్రంలో ఉన్న శిక్షల ద్వారా వచ్చే ప్రతి రోగము విరగొట్టబడ్డం చూసి యేసయ్యకి, తండ్రి అయిన దేవునికి ఇష్టమైందంట. అది స్వస్థత. అలాగే మరణంలో నుంచి జీవంలోనికి మనల్ని తీసుకురావడానికి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి ఆ కార్యమును పూర్తి చేశారు. అయితే మనము కుమారుడైన తండ్రి, అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడని చూస్తాము. అలాగే ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, యోహాను సువార్త 17వ అధ్యాయం 3-4 వచనాల్లో తండ్రిని అలాగే యేసుక్రీస్తుని ఎవరైతే ఎరుగుతారో వారే నిత్య జీవం గలవాడంటారు. అద్వితీయ సత్య దేవుడవైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో ఏం చెప్తా అంటే, నా శరీరమును తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడని చెప్తాడు. ఎంత సులువండి నిత్య జీవము. నిత్య జీవం మనం సంపాదించుకోవాలంటే కష్టపడక్కర్లేదు. యేసు ఈ సిలువ మీద చేసిన కార్యముపై మనం విశ్వాసం ఉంటే చాలు. నీ భక్తి, నీ శక్తి అంత క్రీస్తే. నీ నీతి ఏమీ లేదు, మన మంచితనము ఏమి లేదు. నా మంచితనము యేసుక్రీస్తే, నా యథార్థత యేసుక్రీస్తే, నా పరిశుద్ధత యేసుక్రీస్తే. అన్నీ ఎవ్రీథింగ్ గాడ్ అని మనం అనుకోవాలి. జస్ట్ ఒక ఫెయిత్ జీసస్ క్రైస్ట్ మీద మనం ఉంచితే నిత్య జీవం అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఒక్క మాటైనను తప్పిపోవడానికి అందులో వీలు లేదన్నమాట. ప్రతి మనుషుడు అబద్ధికుడు అవుతాడు, కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఈ మాటలు పట్టుకుంటే చాలు, మనకి నిత్య జీవం సంపాదించుకోదు. ఎక్కడికో వెళ్ళి ఏమో మన నీతి క్రియలు చేసి అది చేస్తే నిత్య జీవం వస్తుంది, ఇది చేస్తే నిత్య జీవం వస్తుందని మనము అపోహలు పెట్టుకోకూడదన్నమాట. అలాగే ఇప్పుడు మనము జీవించి ఉన్నాము ఈ లోకంలో. అయితే నీ చనిపోయిన తర్వాత నీ ఫ్యూచర్ ఏంటి, నీ భవిష్యత్ ఏంటని ఎవరైనా మనం అడిగితే ఏం చెప్తాము? నిత్య జీవమే నా ఫ్యూచర్, నిత్య జీవమే నా భవిష్యత్. ఎందుకంటే దేవుడు ఎంతగా ప్రేమించాడు. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాం. మనం ఏమి చేయక్కర్లేదు, కేవలం విశ్వాసం ఉంచితే పరలోక రాజ్యం మనదే. నిత్య జీవంలోనికి మనము వెళ్ళిపోతాం. అయితే యేసుక్రీస్తు వారు శాపము. అయితే
ఒకరు తప్పు చేస్తే శిక్ష, నేను తప్పు చేస్తే ఆ శిక్ష నేను అనుభవిస్తే అది దాంతో పాపము, ఆ పాపాన్ని శిక్ష అనుభవిస్తే అది న్యాయమైనది. కానీ నా తరతరములు 2-3 తరాల వరకు దాన్ని అనుభవిస్తే దాన్ని శాపము అంటారనమాట. అయితే ఈ యొక్క క్రీస్తు ఆత్మను గూర్చిన గలతీ 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. అయితే శాపాన్ని తీసివేసి, శాపాన్ని కొట్టివేసి, ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఎన్ని శాపాలు వ్రాయబడ్డాయో ఆ పేజీలన్నింటినీ ఖాళీ చేసి తుడిచి వేసి మ్రాను మీద వేలాడిన ప్రతి మనుషుడు శాపగ్రస్తుడని బైబిల్ గ్రంథంలో దాని క్రిందనే ఉంటుంది. 13-14 అధ్యాయంలో మ్రాను మీద వేలాడిన ప్రతి మనుషుడు శాపగ్రస్తుడు. మనం పొందవలసిన శాపమంతటిని ఆయన మీద వేసుకొని ప్రతి శాపమును ఆయన తీసివేశాడు. ఈ విధంగా దేవుడు సిలువలో ఈ యొక్క కార్యాలు చేసి ఈ సమాప్తమైనది. ఆయన పొందిన సిలువలో ఆయన పొందిన దారిద్రత వలన మనము ధనవంతులుగా మార్చబడ్డాడు. అవమానాన్ని ఆయన తీసుకున్నాడు. ఈ లోకంలో ఘనతను నీకు నాకు ఇచ్చాడు. తండ్రి నుంచి ఆయన వేరయ్యాడు. తండ్రితో మనకు సమకూర్పునిచ్చాడు. తండ్రి నుంచి ఇప్పుడు 2 అయస్కాంతాలు ఉన్నాయనుకోండి, వాటిని 2 ఒక చోట పెడితే ఏమవుతాయి? అతుక్కుంటాయి. అయితే వాటి మధ్యలో ఏదైనా ఒక చెక్క ముక్క లాంటిది పెట్టామనుకో అవి అతుక్కోవు. అలాగే ఈరోజు దేవునికి మనకు మధ్య పాపం అనేది వచ్చింది. ఆ పాపాన్ని తీయగానే బంధము సమకూర్చబడింది. ఈరోజు దేవుడు మా పాపమెరుగని ఆయన మన పాపాన్ని తీసుకొని బంధాన్ని తండ్రితో మనకు సమకూర్పునిచ్చాడు. ప్రతి శ్రమలో విజయాన్ని దయచేశాడు. సిలువలో ఏమి జరిగిందని మనం చూసినట్లయితే ఆయన మన స్థానంలోకి వచ్చాడు. ఎందుకంటే నీవు నేను ఆయన స్థానంలోనికి వెళ్ళడానికి పాపాన్ని ఆయన తీసుకున్నాడు. ఈరోజు నీతిమంతులుగా నిన్ను నన్ను మార్చాడు. శాపాన్ని ఆయన తీసుకున్నాడు. ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన గాయాలు తీసుకున్నాడు. ఆయన దేహాన్ని దున్నబడిన వ్యక్తిగా మార్చుకున్నాడు. ఈరోజు మన శరీరంలో మనకు స్వస్థత అనుగ్రహించాడు. సిలువ మీద ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన దారిద్రత వలన మనం ధనవంతులుగా మార్చబడ్డాం. తండ్రి నుంచి ఆయన వేరయ్యాడు. ఈరోజు తండ్రితో మనకు సమకూర్పునిచ్చాడు. మరణాన్ని ఆయన తీసుకున్నాడు. నిత్య జీవాన్ని నీకు నాకు ఇచ్చాడు. అవమానాన్ని ఆయన తీసుకున్నాడు. ఈరోజు ఈ లోకంలో ఘనతను నీకు నాకు ఇచ్చాడు. ప్రతి శ్రమ ఆయన తీసుకున్నాడు. ఈరోజు ప్రతి శ్రమలో విజయాన్ని దయచేశాడు. క్రొత్త జీవితంలో క్రీస్తు స్థానంలో మనము జీవించడానికి ఆయన అవకాశాన్ని మనకు దయచేశాడు. మనము ఇదంతా ఈ సిలువలో చేసి ఇక సమాప్తమైనది అని చెప్పాడు. మామూలుగా అంటే మనము మన పాపాన్ని బట్టి మన ఇంట్లో పరిస్థితులను బట్టి కన్నీరు కారుస్తుంటాము. కానీ దేవుడు ఇంత గొప్ప కార్యాలు నా పట్ల చేశాడా, నా కోసం చేశాడా, నేను నిత్య జీవాన్ని నా నీతితో నేను పాతాళానికి వెళ్ళి సంపాదించుకొనగలనా అని మనం క్వశ్చన్ వేసుకుంటే ఎంత గొప్ప కార్యం చేశాడనేది మనకు అర్థమవుతుంది. దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చిన విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్కి నా నిండు వందనాలు చెల్లించుకుంటాను. చాలా సంతోషం. దేవుని మహాకృపను బట్టి చక్కని మాటల చేత మనము